తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్వీట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మొత్తం 50 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. నగరవాసులు హాజరై సందడి చేశారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేశ్వరి అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025కి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. ఈరోజు మనము ఈ ఫెస్టివల్ సీజన్కి సంబంధించి ఇక్కడ పిండి వంటలతో కూడా స్టాల్స్ అన్ని ఏర్పాటయ్యాయి. వీలైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టాల్స్ ఇవి పెడుతూ ఉన్నారంట. మరి ఈసారి ఎలా ఉంది అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్, హ్యాపీ పొంగల్ మేడం. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. ఎలా ఉందండి మీకు ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది? మీరు 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు కదా? ఎస్ మేడం, యాక్చువల్లీ మాది కాకినాడ మేడం, కానీ ఫెస్టివల్ అంతా మాకు ఆంధ్రాలోనే ఉంటుంది. కానీ మేము మా ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ప్లస్ మా స్వీట్స్ ఇక్కడ పబ్లిక్ కూడా, ఇక్కడ సిటీలో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా మా ద్వారా మేము సేల్ చేసుకోవడము, మా ఐటమ్ ఇక్కడికి వచ్చి సప్లై చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా రావాలి, ఇంకా జనాలు వచ్చిన తర్వాత ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా తెలుస్తుంది అనేసి అంటున్నారు. రైట్, ఇక్కడ చూసారు కదా ఎంత విశాలమైన స్టాల్స్ పెట్టారో. చాలా మంది కూడా వాళ్ళ రుచులు చూపించడానికి, వాళ్ళ స్టేట్స్ యొక్క స్పెషల్ ఐటమ్స్ ఏంటి అని మనకు పరిచయం చేయడానికి కూడా ఇక్కడికి వచ్చేసారు. వందల కొద్ది స్టాల్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. नमस्ते. మీరు ఎక్కడి నుండి వచ్చారు? हिंदी కిధర్ సే ఆయే? हम इधर से चिराग गली से. ओके, कौन सा स्पेशल आइटम्स है आपके पास? आलू बोंडा और दाबेली और ये वो क्या है? चॉकलेट से, गुजरात से. गुजरात से. आप गुजरात से आया? यस, होममेड चॉकलेट्स है सारी. ओके. और चॉकलेट स्ट्रॉबेरी, चॉकलेट चेरी एंड ड्राई फ्रूट चॉकलेट्स, चॉकलेट सिरप ऊपर डाल के देंगे. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికి వస్తాను. సో కైట్ ఫెస్టివల్ అండ్ ఈ స్వీట్స్ చూడడానికే వస్తాను. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, రైట్. మీ పేరు? భావన. భావన గారు, ఏంటి హెల్దీ స్వీట్స్ అవి లేకపోతే టేస్టీ స్వీట్స్? హెల్దీ టేస్టీ రెండు. ఎవ్రీ ఇయర్ మీరు పెడుతూ ఉంటారు? ఆహా, ఇది ఫస్ట్ టైం. మేము తమిళ సంఘం నుంచి పెట్టాము. సో మాకు ఫస్ట్ టైం ఎన్రోల్ అయ్యాం అక్కడ. సో అలా తెలిసొచ్చింది. ఇంకా ఎవ్రీ ఇయర్ పెట్టాలనుకుంటున్నాం. యాక్చువల్లీ నచ్చింది ఇక్కడ. ఏంటో స్పెషల్ ప్యాకింగ్ ఉన్నాయి స్వీట్స్ అని కూడా. ఏంటండి స్వీట్స్? కేరళ స్పెషల్? केरला स्पेशल ఏంటిది? उन्नीअप्पम. ఉన్ని అప్పం. స్వీటేనా? స్వీటే. ఓకే, ఏంటి స్పెషల్ అంటే? అంటే ఎలా చేస్తారు ఏంటి? బియ్యం, నువ్వులు, నెయ్యి, బెల్లం, ఇంకా కొబ్బరికాయ, ఇది దాంతో చేస్తాం. స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళకు రుచి చూపించడానికి కూడా వీళ్ళంతా కూడా స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేస్తారు. మనకు నచ్చిన స్వీట్స్ అవి తీసుకుంటూ ఉంటారు. చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఈసారి గవర్నమెంట్ కూడా. ప్రతిసారి కన్నా ఈసారి ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య కూడా ఎక్కువగా ఉందనేసి చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో మహేశ్వరి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.